బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ హాస్పిటల్లో కొందరు వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్స్ తో పాటు బోధన్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకరైతే చనిపోయారు కూడా. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బుజ్జమ్మ అనే మహిళకు వైద్యం అందించే రేకుల షెడ్డులో వదిలేశారు నిజామాబాద్ జిల్లా కేంద్ర హాస్పిటల్ వైద్యులు. ఇక బోధన్ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ నెల 6న చేరిన గంగమ్మ అనే మహిళకు సకాలంలో వైద్యం అందలేదని తెలుస్తోంది. దీంతో ఆమె ఏకంగా ప్రాణాలు కోల్పోవడంతో డాక్టర్స్ సిబ్బంది తీరుపై ఆగ్రహించారు మృతురాలి బంధువులు. సో ఈ రెండు ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వ వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డీహెచ్ జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటళ్ల తనిఖీలకు వచ్చారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి విచారణ చేపట్టారు ఉన్నత అధికారులు. మన బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి దారుణంగా ఉంది. మొన్న 6వ తారీఖు రోజు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేయడం వల్ల నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన. అక్కడికి వెళ్ళేసరికంటే ఒక పెద్ద ఆమెని అక్కడ చెట్టు కింద వాళ్ళు పండబెట్టడం జరిగింది. ఆ విషయం పైన నేను హాస్పిటల్ సిబ్బందికి గట్టిగా అడగడంతో వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. నిన్న నిజామాబాద్ వెళ్ళి అక్కడ సూపరింటెండెంట్ వాళ్ళని కలిసి మాట్లాడి ఇట్లా ఆమె చనిపోయింది, మరి మీరు ఇక్కడ బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని నిన్న గట్టిగా అడగడంతో వాళ్ళు సరైన యాక్షన్ తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. శుక్రవారం రోజు 9:30 నుంచి తమ్ముడు తీసుకెళ్ళిండు హాస్పిటల్కి. లోపల తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే, సిస్టర్లు ఉండే, ఇద్దరు సిస్టర్లు ఒక జెంట్స్ ఉండే, వాళ్ళు ఏమన్నారంటే మీరు అంబులెన్స్కి ఫోన్ చేసేసేయండి, అంబులెన్స్ వస్తుంది, మీరు అప్పటి వరకు బయట పడుకోండి అని చెప్పేసి అన్నారంట. నేను 11 గంటలకు వెళ్ళాను. 11 గంటలకు వెళ్ళేసరికి అంటే మా తమ్ముడు మా అమ్మని తీసుకొని, చిన్న పిల్లలు ఉన్నారు మా తమ్ముడికి, ఇద్దరు పిల్లల్ని తీసుకొని అందరు కూర్చున్నారు. ఏమైంది నాన్న గిడ ఉన్నారంటే, లోపల సిబ్బంది వాళ్ళు అంబులెన్స్ వస్తుంది అన్నారు అక్క, ఇక్కడ ఉండమన్నారు, అంబులెన్స్లో వెళ్దామని చెప్పేసి అన్నారు. అప్పుడు వెళ్ళిన తర్వాత నేను 11 గంటలకు లోపలికి వెళ్ళి సిస్టర్ వాళ్ళకి అడిగా, మేడం మా అమ్మకి ఇట్లా అంటే ఎవరమ్మా అన్నారు. గంగమ్మ అని చెప్పేసి అంటే, అమ్మ అంబులెన్స్ వస్తుంది, ఫోన్ చేసుకోండి, మీరు ఫోన్ చేసేసుకొని పిలిపించుకోండి అమ్మ, మా పని మాకుంది అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ 2 సార్లు చేసినాము. ఎవరు కూడా ఇట్లా పోయి అడిగినా కానీ మాకు ఎవరు కూడా మంచి కరెక్ట్ అని సమాధానం ఇవ్వలేదు. మా అమ్మకి 2 టేబుళ్ళు ఒక దగ్గర చేర్చి, మా అమ్మ బక్కగా లేదు సార్, బలు మనిషి, ఆమెకు ఒక టేబుల్ మీద వేసి ఒక టేబుల్ కింద పడ్డది. అందుకోసం 2 టేబుల్ దగ్గరకు చేసి మా అమ్మని మళ్ళీ పడుకోబెట్టి ఆ టేబుల్ మిన్నే ఉంచినాం. కానీ ఒక సిస్టర్ కూడా లోపలికి తీసుకురా అని చెప్పేసి అట్లే ఎవరి కోసం కట్టిరది, వాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టడానిక. ఈ రోజు కూడా నేను అంటున్నా, నేను ఆ రోజు అన్న అదే మాట, ఈ రోజు అనేది మాట అదే. వాళ్ళ కోసం కాదు పెట్టింది, వచ్చే రోగుల కోసము పెట్టింది. కానీ మా అమ్మకు ఒక బెడ్ ఇవ్వలేదు సార్, ఒకటి ఏమేలే. మళ్ళీ నేను ఎత్తుండ రాజేందర్కి ఫోన్ చేస్తే రాజేందర్ 2 గంటలకు వచ్చేసరికంటే, అప్పుడు రాజేందర్ పోయి లోపల పోయి అనేసరికంటే అప్పుడు సిస్టర్ బయటకు వచ్చింది. అప్పుడు సిస్టర్ బయటకు వచ్చి, అమ్మ పేషెంట్ని లోపల తీసుకురండి అంటే, పొద్దున్న 9:30 నుంచి ఉన్న పేషెంట్ 2:30కి ఎట్లా గుర్తుకొస్తుంది సార్? 2:30, 3 గంటల టైంలో పేషెంట్ అంటే రాజేందర్ ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ రోజు నీకు పేషెంట్ గుర్తుకొస్తాడు. రాజకీయ నాయకుడు రాకుంటే పేషెంట్లు గుర్తుకు రారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు వైద్యులు అట్లున్నారనమాట, రాజకీయానికే వైద్యం చేస్తాము. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, హాస్పిటల్లో అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పటి నుండి చోటు చేసుకుంటోంది? వైద్యులు అట్ ద సేమ్ టైం అక్కడ సిబ్బంది దీనికి సంబంధించి ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లాలో బోధన్ అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు అలాగే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సామాన్య ప్రజలు. ఈ కోణంలోనే వీటికి నిదర్శనమే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బుజ్జమ్మకు తాత్కాలిక వైద్యం అందించి రేకుల షెడ్డు, అంటే ప్రభుత్వ ఆసుపత్రి ముందట ఉన్న రేకుల షెడ్డు వద్ద సిబ్బంది వైద్యులు వదిలేయడం జరిగింది. అది 2 రోజుల క్రితం జరిగిన ఘటన. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో 6వ తేదీన జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ఇప్పటి వరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 6వ తేదీన గంగమ్మ వైద్యం కోసం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ గుండెకి సంబంధించిన ఇబ్బందితో ఆమె రావడం జరిగింది. అక్కడ వైద్యులు నిర్లక్ష్యం వహించారు.
సిబ్బంది నిర్లక్ష్యం వహించారు, కనీసం అడ్మిట్ చేసుకోలేదు. ఆసుపత్రి బయటనే ఎమర్జెన్సీ వార్డు ముంగట ఒక బెంచ్ వద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ గంగమ్మని అక్కడనే ఉంచడం జరిగింది. చాలాసేపు ఉన్నప్పటికీ కూడా వైద్యులు ఎవరు కూడా స్పందించలేదు. దీంతో గంగమ్మ మృతి చెందింది. అప్పటి వరకు మృతి చెందిన తర్వాత కూడా ఈ ఘటన ఎప్పుడు కూడా బయలుదేరలేదు. ఇది ఎప్పుడు బయటకు వచ్చింది అంటే నిన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అంటే హైదరాబాద్ సంబంధించిన వాళ్ళంతా కూడా నిన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఈ ఘటనలు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పరిశీలించడానికి వచ్చారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీ వేశారు. ఈ కోణంలోనే బోధనకి సంబంధించిన ఇష్యూ అలాగే నిజామాబాద్ సంబంధించి 2 ఇష్యూస్ పై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డితో పాటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళందరూ కూడా అధికారులు రావడం జరిగింది. దీనిపై ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. దీనిపై ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఏవైతున్నాయో ఈ వాస్తవానికి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రశ్నించిన సందర్భంలో అక్కడ వైద్యులు కావచ్చు సిబ్బంది కావచ్చు నిన్న ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనలకు సంబంధించి కూడా మీడియాపై కూడా అక్కడ సిబ్బంది పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటనలు కూడా ఇవన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి సమర్పించడం జరిగింది. వినతి పత్రాల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోణంలోనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తో పాటు అలాగే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఈ విషయంలో సీరియస్ తీసుకున్నారు. స్పెషల్ కమిటీ వేశారు, విచారణ చేస్తున్నారు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇలాంటి ఘటనలు ఒక పక్క గంగమ్మ బోధనలో వైద్యం అందక బయట వదిలేయడంతో సిబ్బంది బయట వదిలేయడంతో ఆమె కూడా మరణించింది. ఇక్కడ బుజ్జమ్మ కూడా కాలుకు గాయం కావడంతో అప్పటికప్పుడు ఏదో ట్రీట్మెంట్ చేసి తను బయట వదిలేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా రోధించారు. వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే బాధ్యులున్నారో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. నిన్న ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఎవరైతే చెకింగ్ వచ్చారో ఎంక్వైరీ కోసం వచ్చారో వాళ్ళకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు, మాకు న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. మొత్తంగా సోషల్ మీడియాలో అయితే వైద్య సిబ్బంది కావచ్చు ప్రభుత్వ వైద్య సిబ్బంది కావచ్చు వైద్యులు కావచ్చు నిర్లక్ష్యం వహిస్తున్నారనే కోణంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని చెప్పి కూడా బంధువులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.